హాయ్ అండి. మనం ఈరోజు పార్కిన్సన్ డిసీజ్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ పార్కిన్సన్ డిసీజ్ ఏంటనంటే మనకి 3 లక్షణాలు ఉంటాయండి. దీంట్లో ఫస్ట్ లక్షణం ఏంటంటే వణకడం. వణకడం ఎట్లా అని అంటే చెయ్యి ఆర్ అప్పుడప్పుడు కాలు రెస్ట్‌లో వణుకుతుంటది. అంటే ఇట్లా వణుకుతూ ఉంటదండి రెస్ట్‌లో. అదే ఒకవేళ వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే వణకడం తగ్గుతుంది. ఒకవేళ టీ గ్లాస్ గానీ ఏమన్నా పట్టుకున్నారనుకోండి అప్పుడు వణకడం తగ్గుతుంది. సో, ఈ రెస్ట్ ట్రిమ్మర్ అనేది ఏంటంటే పార్కిన్సన్ జబ్బు లక్షణం అండి. రెండోది అప్పటి వరకు నార్మల్‌గా నడిచేవాళ్ళు నార్మల్‌గా మంచిగా నడుస్తూ ఉంటారు. అప్పుడే ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు స్లోగా అయిపోవడం. అంటే నడక అనేది చాలా స్లో అయిపోతుందండి. నడిచేదానికన్నా ఆల్మోస్ట్ ఒక 2, 3 టైమ్స్ స్లో అయిపోతుంది. అప్పుడు ఈ పార్కిన్సన్ సస్పెక్ట్ చేయాలండి. మూడో లక్షణం ఏంటంటే బ్యాలెన్స్ అనేది అప్పుడప్పుడు ఏంటంటే ముందుకు కానీ వెనక్కి కానీ పడిపోవడం ఆర్ అప్పుడప్పుడు అదేంటి నడుస్తున్నప్పుడు ఏంటంటే తడబడడం ఆర్ నడవడానికి అంటే నడక స్టార్ట్ అయ్యే టైంలోనే తడబడడం ఇలాంటివి ఉన్నాయనంటే పార్కిన్సన్ సస్పెక్ట్ చేయాలండి. ఇంకొకటి ఏంటంటే రొటీన్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు టీ పెట్టుమన్నా లేకపోతే అన్నం తినడం కానీ లేకపోతే షర్ట్ వేసుకోవడం కానీ ఈ రొటీన్ డే బై డే యాక్టివిటీస్ కూడా చాలా స్లో అవుతాయండి. ఒకవేళ ఈ లక్షణాలు కనుక మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఉన్నాయంటే పార్కిన్సన్ సస్పెక్ట్ చేయండి.